ఫ్రెండ్స్, జగన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిన ఇల్లు విజయవాడకు దగ్గరలో ఉన్న జగన్ తాడేపల్లి ప్యాలెస్ అని మీరు చాలా చోట్ల వినే ఉంటారు కదా. కనీసం 30 అడుగుల పైన ఉన్న భారీ గేట్లు. ఫ్రెండ్స్, నాకు మన ఛానల్కి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అయితే గుంటూరులో ఉన్నాం కదా. గుంటూరు చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు మొత్తం కవర్ చేస్తున్నాము. అయితే వీడియోలు చేస్తున్నప్పుడు దగ్గరలోనే మనకి మంగళగిరి పక్కనే తాడేపల్లి అనే ఒక విలేజ్ ఉంది, తెలుసు కదా. తాడేపల్లి ప్యాలెస్ అంటారు, జగన్ ఇల్లు. సో ఇప్పుడు ఆ ఇల్లు అయితే మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ ఇల్లు మొత్తం కూడా క్లోజింగ్లోనే ఉంది. ఎలక్షన్స్ దాకా కూడా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇల్లు ఆ రోడ్డు మొత్తం కూడా ఓపెన్ చేశారు. ఒకప్పుడు ఆ రోడ్లో వెళ్ళాలంటే మన ప్రూఫ్ చూపించే అక్కడికి వెళ్ళాలి. అంటే అక్కడ ఇల్లులు ఉంటాయి కదా, కొన్ని అపార్ట్మెంట్లు, వాళ్ళు కూడా వాళ్ళ ప్రూఫ్లు ఏమైనా చూపించి లోపలికి అయితే అలౌ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ రోడ్డు మొత్తం ఓపెన్ చేశారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందని చాలామంది అడిగారు కదా ఇన్స్టాలో. అందుకోసం మీకు ఆ ఇల్లు వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసరికి. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, మనం మామూలుగా హోమ్ టూర్లు అవన్నీ కూడా చేస్తాం కదా, మనకి దగ్గరలోనే ఉంది. చాలా మంది చూడాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ ఏరియా అంటే ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆ ప్లేస్ అనేది బాగుంటుంది, నీట్ గా రోడ్డు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఆ చుట్టూ లొకేషన్ బాగుంటుంది. అందుకోసమే వీడియో చేస్తున్నా. అంతేగాని ఎటువంటి పార్టీ ఫీలింగ్స్ అలాంటి అయితే ఏమీ లేదు. అసలు చూపించాలని చేస్తున్నాను అంతే. అంతేకాదు ఫ్రెండ్స్, అక్కడ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి, జగన్ గారి ఇంటి దగ్గర నుంచి ఇంకొన్ని కిలోమీటర్ల ముందుకెళ్తే చంద్రబాబు గారి ఇల్లు కూడా వస్తుంది. అది కూడా ఒక చిన్న గెస్ట్ హౌస్ లాంటిది. ఆ పక్కనే అమరావతి. మంచి మంచి లొకేషన్స్ అన్ని కూడా 1 by 1 వీడియోస్ వస్తూనే ఉంటాయి. మంచి మంచి వీడియోలు. కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వెళ్దాం పద. గాయస్, ఈ రోజే స్టార్ట్ అయిపోయాము మనం వీడియో కోసం. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే హైవే తెలుసు కదా మీకు, ఒంగోలు, చిలకలూరిపేట, అటువైపు నుంచి గుంటూరు, తర్వాత విజయవాడ హైవే, ఇంకా రాజమండ్రి, ఏలూరు, వైజాగ్ అలా వెళ్తుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. మనకి ఆపోజిట్లోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా ఉంది. ఈ యూనివర్సిటీ దాటిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకేంటంటే ఒక పెద్ద టోల్ గేట్ కూడా వస్తుంది. చాలా మందికి తెలిసి ఈ రోడ్డు, చాలా మంది ఈ రోడ్లో జర్నీ చేసే ఉంటారు. ముఖ్యంగా రాయలసీమ వాళ్ళు, కోస్తాంధ్ర వాళ్ళ కోసమే చెప్తాను. ఒకవేళ మీరు శ్రీకాకుళం నుంచి, కోస్తాంధ్ర నుంచి మన రాజధాని రావాలన్నా కానీ గుంటూరు, విజయవాడ ఇటు వచ్చేటట్టయితే డైరెక్ట్గా హైవే మీద నుంచి తాడేపల్లికి సపరేట్ రూట్ ఉంటుంది. అటువైపు నుంచి కూడా వెళ్ళొచ్చు. నేనేంటంటే గుంటూరు నుంచి వస్తున్నా కదా, దారిలో మనకి మంగళగిరి ఉంది. మంగళగిరి కూడా చూసినట్టు ఉంటుందని మంగళగిరి వైపు వెళ్తున్నాను. అదిగోండి మంగళగిరి బోర్డు. మనకి కన్ఫ్యూజ్ ఏం ఉండదు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. బోర్డ్స్ ఉంటాయి, లొకేషన్స్ ఆన్లోనే ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి. అంటే అదిగోండి ఆ నార్మల్ రోడ్లోకి అయితే వెళ్ళాలి. మనకి ఎదురుగా ఒక కొండ కనపడుతుందా హైవేకి స్ట్రైట్గా, అది మంగళగిరి కొండ, లక్ష్మీనరసింహస్వామి కొండ. ఆ కొండ వెనక నుంచి మనకి తాడేపల్లి వెళ్ళడానికి రూట్ ఉంది. స్టార్టింగ్ ఎవరైనా వస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే మనకి చాలా రోడ్లు ఉంటాయి, కాలువలు ఉంటాయి, అన్నీ కూడా ఎటు చూసినా అన్నీ సిటీలే ఉంటాయి. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ, అంతా దగ్గరగానే ఉంటాయి. గాయస్, ఇక్కడ నుంచి మన రాజధాని అమరావతి, చంద్రబాబు గారి ఇల్లు అందరి కూడా పక్కనే ఉంటాయి. ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక ఫ్లాగ్ కనపడుతుంది కదా, జెండా. ఇటువైపు లెఫ్ట్ సైడ్కి తీసుకుంటేనేమో మంగళగిరి, తర్వాత అమరావతి, విజయవాడ కూడా వెళ్ళొచ్చు, అన్ని పల్లెటూర్లు. ఇక స్ట్రైట్గా హైవే వెళ్తేనేమో జనసేన పార్టీ ఆఫీస్ ఉంది, దగ్గరే పక్కనే ఉంది. అక్కడ నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇంకా అటు నుంచి అటు తెలుసు కదా మీకు, ఏలూరు, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, ఇంకా మొత్తం హైవే రోడ్డు, ఒకటే స్ట్రైట్ హైవే రోడ్డు. గాయస్, అంతేకాదు లాస్ట్ వీడియోస్లో మనం మంగళగిరి వచ్చాం. మంగళగిరిలో టెంపుల్ వీడియో చేశాను. ఏ టెంపుల్ మీకు తెలుసు కదా, మంగళగిరిలో చాలా ఫేమస్ టెంపుల్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. కొండ ఒకటి ఉంటుంది, ఆ కొండనే అగ్నిపర్వతం అంటారంట. ఈ ఊర్లోనే ఉంది. మీరు మ్యాప్లోకి వెళ్ళి సెర్చింగ్ చేస్తే ఆసియాలో ఉన్న అగ్నిపర్వతం ఏంటంటే మన మంగళగిరి కొండే చూపిస్తుంది. సో అంత పవర్ఫుల్. అక్కడికి వెళ్తే చాలా అద్భుతాలు ఉంటాయి. వెళ్ళండి ఖచ్చితంగా. పానకాల నరసింహస్వామి అని సెర్చింగ్ చేయండి, వస్తుంది. ఎవరిని అడిగినా కానీ కనిపించే వాళ్ళల్లో మీకు దగ్గరికి వెళ్ళి మరీ చూపిస్తారు. అంత ఫేమస్ టెంపుల్, అంత బాగుంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకి పక్కనే. గాయస్, మామూలుగా అయితే అసలు నేను ఈ పొలిటికల్ దీనికి సంబంధించిన వీడియోలు చేసేవాడిని కాదు, నాకు అసలు అలాంటి ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా నేను గుంటూరులోనే ఉన్నాను. గుంటూరు వీడియోస్ కొన్ని చేశాను, మంగళగిరి, కొండవీడి కోట, ఇవన్నీ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్లో కొంతమంది మన వాళ్ళు ఏంటంటే ఈ అమరావతి, రాజధానికి సంబంధించిన ప్లేస్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలనిపిస్తుందని మెసేజ్ పెట్టారు. సరే, ఇంకా ఒకసారి అటువైపు వెళ్తున్నాం కదా. ఇంకా జగన్ గారి ఇల్లు, చంద్రబాబు గారి ఇల్లు, మన రాజధాని ఎలా ఉంది, ప్రజెంట్ ఎంతవరకు వచ్చింది,
సరే ఒక 2 వీడియోలు చేద్దామని ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అందుకోసమే నేను వెంటనే బయలుదేరి మంగళగిరి మీద నుంచి అయితే వెళ్తున్నాను. ఇంకోటి మనకి యూట్యూబ్లో కానివ్వండి, న్యూస్ ఛానల్లో కానివ్వండి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అదే ఫ్రెండ్స్, మన చంద్రబాబు గారి కొడుకు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు కదా మంగళగిరి నియోజకవర్గం అని చాలా చూశారు కదా. మళ్ళీ అందులో పాదయాత్ర కూడా చేశారు. అదంతా ఇదే నియోజకవర్గం. ఇప్పుడు మీరు చూసినంతా అదే. ఒక సిటీ బాగుంటుంది, చుట్టూ కొండలు, వాతావరణం. అదిగోండి నాకు రైట్ సైడ్లో కనపడుతున్న కొండ వచ్చేసరికి మంగళగిరి పానకాల కొండ. ఇదంతా వచ్చేసరికి ఇదిగోండి ఇది అగ్ని పర్వతం అంటారు. కలియుగంలో ఒక రోజు బయటకు వస్తుంది, అందరం చనిపోతాము, దానికి సంబంధించిన కొండ. ఇంకా ఎదురుగా వెళ్తే మనకి స్ట్రైట్ విజయవాడ రోడ్డు. గాయస్ ఇప్పుడు మంగళగిరి ఫ్లైఓవర్ దాటి ముందుకు వచ్చాము. ఇక్కడ నుంచి మనకి రాజధాని చాలా అంటే చాలా దగ్గర. లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో రాజధాని వస్తుంది, స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వస్తుంది, రైట్ సైడ్ తీసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ వస్తుంది. సో అటు నుంచి మళ్ళీ హైవే కూడా ఎక్కొచ్చు. అన్నీ దగ్గరగా క్లోజ్లోనే ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వెళ్తే చాలు, రూట్ కన్ఫ్యూజ్ అవ్వరు. ఇదిగో చూసారు కదా, ఈ ఏరియా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంకా బాగా చివరికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే చెప్పా కదా రాజధాని, రైట్ సైడ్కి వెళ్తే జగన్ గారి ఇల్లు. అంటే లెఫ్ట్ సైడ్ రాజధాని అంటే చంద్రబాబు గారి ఇంటికి అటువైపే వెళ్ళాలి లెఫ్ట్ సైడ్. సో మనం స్ట్రైట్గా వెళ్తాము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. చంద్రబాబు గారి ఇల్లు అయితేనేమో 12 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఇది ఒక చిన్న ఊరు, పల్లెటూరు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మారింది కాబట్టి ఎక్కడ చూసినా కానీ టీడీపీ బ్యానర్స్ ఇవే ఉన్నాయి. నారా లోకేష్ గారికి సంబంధించిన బ్యానర్స్ ఎక్కడ చూసినా. తర్వాత కల్కి సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఎక్కడ చూసినా కానీ కల్కి సినిమా పోస్టర్సే మొత్తం. ఓకే గాయస్, ఇంకా మనకి సినిమా పోస్టర్లు రాజకీయాలు తీసి పక్కన పెడితే మనకి తాడేపల్లి విలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మన రైల్వే ట్రాక్ను చూసారా, ఈ రైల్వే ట్రాక్ దాటి అవతలకైతే వెళ్ళిపోవాలి. ఎక్కువగా గేట్స్ పడతా ఉంటాయి, అందుకే ఈ రూట్ని అందరూ అవాయిడ్ చేస్తారు. అందరూ కూడా అటు జగన్ గారి ఇంటికి రావాలన్నా కానీ, ఆఖరికి జగనే రావాలన్నా కానీ ఆ హైవే ఉంది కదా విజయవాడ హైవే, ఆ హైవే దగ్గర నుంచి అటువైపు వస్తారు. మరి అటువైపు మనకి ఎలా ఉందో లేదో, అటు ఓపెన్ చేశారో లేదో తెలియదు కాబట్టి ఇటు నుంచి అయితే ఓపెన్ చేశారని తెలిసింది, అందుకే ఇటువైపే వెళ్తున్నాను. ఇంకా మిగతా నార్మల్ పీపుల్స్ అందరూ కూడా ఇటువైపే వెళ్తారు, ఎక్కువ ఈ రోడ్డే యూజ్ చేస్తారు. ఇదిగోండి మనకి ఇక్కడ చూసారు కదా ఒక చిన్న బస్ స్టాండ్ ఉంది, వైఎస్ఆర్ విగ్రహం కూడా ఉంది కదా. ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి, ఇక్కడ నుంచే స్టార్ట్. రైల్వే ట్రాక్ ముందు దాకా ఒకలాగా ఉంది రోడ్డు, రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అసలు చూడండి ఫుట్పాత్లు ఎలా ఉన్నాయో, పైన చెట్లు కానివ్వండి, సైడ్ అంపటి గోడలు, ఫ్లవర్ చెట్లు, ఆ ట్రీస్ కూడా మొత్తం కటింగ్ చేయడం, అసలు మొత్తం మారిపోయింది. సో మరి అన్ని రోడ్లు ఇలాగే చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. ప్రతి ఒక్క రోడ్డు ఎంతే నీట్గా ఇలాగే చెట్లు పెంచి ప్రతి డివైడర్ మీద అంత బాగుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ కొద్దిగా ప్లేస్ వరకే ఇలా ఉంది. ఇదిగోండి ఇది ఒక కెనాల్ అంటారు, అంటే చిన్న కాలువ. మనకి పక్కనే కృష్ణానది ఉంది కదా, కృష్ణమ్మ తల్లి, ఆ కృష్ణానది పక్క నుంచి ఒక సైడ్ కాలువ ఇలా వచ్చింది అనమాట. ఈ కాలువ పక్కనే జగన్ గారి ఇల్లు అయితే ఉంది, ప్యాలెస్ అంటారు దాన్ని. చూడండి చిన్న బ్రిడ్జి. ఇక ఇటు నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు, చాలా దారులు ఉంటాయి గాయస్, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కోటి ఉంది, స్ట్రైట్గా ఉంది, రైట్ సైడ్ ఉంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే రాజధాని విజయవాడ వెళ్ళిపోతాము, స్ట్రైట్గా వెళ్ళినా విజయవాడ వెళ్ళిపోతాము, రైట్ సైడ్ తీసుకుంటే హైవేకి ఎక్కుతాం. సో ఈ 3 దారుల్లో ఏటైనా కానీ ఇక్కడికి రావచ్చు. ఇంకా స్ట్రైట్గా వెళ్తే హైవే, పక్కన కాలం ఉంది. చూసారా పోలీసులు ఎంతమంది ఉన్నారో. సో ఆల్రెడీ ఇప్పుడు జగన్ గారు పదవిలో లేకపోయినా కానీ సెక్యూరిటీ మాత్రం చాలా ఉంది, చాలా సెక్యూరిటీ. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అపార్ట్మెంట్స్ మొత్తం అటువైపు ఇటువైపు మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి కూడా వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదో ఒక ప్రూఫ్ చూపించే లోపలికి రావాలి. ఇంకా మనలాంటి బైక్లు అయితే అసలు లోపలికి ఆ స్టార్టింగ్ పోలీసులు టెంట్ ఉంది చూసారా, అది దాటి రానివ్వరు. ఒకవేళ పొరపాటున దాటి వచ్చినా ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఆపేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇలాంటి చెక్ పోస్టులు హైవే ఎక్కిందాక మొత్తం ఒక 6-7 చెక్ పోస్టులు ఉన్నాయి. ఒక చోట కాకపోయినా ఒక చోట దొరకాల్సిందే గైస్. మరి ఇప్పుడు జగన్ గారు ఉన్నారో లేదో మనకైతే తెలియదు. ఆల్రెడీ ఇల్లు స్టార్ట్ అయిపోయింది చూసారా మీరు, అంతా జగన్ గారి ఇల్లు ఇదంతా కూడా. అదిగోండి గేట్స్, ఇంకా మొత్తం టెంట్లు వేసి పోలీసులు. ఆ బార్ గేట్లు చూడండి ఎంత ఉందో, ఒక్కొక్కటి 30 అడుగుల నుంచి 40 అడుగుల హైట్ ఉంది. అదిగోండి పోలీసులు చూసారా, ఇవన్నీ కింద పోలీసులు ఉంటారు. ఆ బార్ గేట్లు అసలు చూడండి చైనా గోడ కంటే స్ట్రాంగ్గా ఉంది ఇది. సో అంత గట్టిగా కట్టారు. మొత్తం ఇదంతా వచ్చేసరికి చాలా ప్లేసు. ఒకసారి మీకు వెనక వైపు నుంచి కూడా చూపిస్తాను. ఇక్కడ కొంతమంది పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు, కొంచెం ముందుకెళ్ళి ఆగుదాం. ఇదిగో వీళ్ళందరూ టూరిస్టులే, చూడడానికి వచ్చిన వాళ్ళు, ఈ ఆటోలు బైకులు అందరూ కూడా. ఫ్రెండ్స్ ఒకసారి వెనక వైపు మొత్తం ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను.
మీకు ముందే చెప్తున్నాను, జగన్ గారి అభిమానులైనా టీడీపీ వాళ్ళైనా కానివ్వండి, జనసేన వాళ్ళు ఎవరున్నా కానీ నెగిటివ్గా కామెంట్లు అయితే పెట్టద్దు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో ఎవరో ఒకరు అభిమానులు ఉంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. సో చూసి ఏమైనా మీ మనసులోనే పెట్టుకోండి. ఇల్లు అయితే అలా ఉంది. ఇంటి చుట్టూ కూడా మొత్తం తోటలు, అరటి తోటలు, పక్కనే ఒక పెద్ద కాలువ వస్తుంది, మంచి క్లైమేటు. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా అమరావతిలోకి వెళ్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అవన్నీ ఇంకా అద్భుతంగా ఉంటాయి తోటలు. ఇక్కడ మనకి ఎలా ఉంది అనేది ఈ చుట్టుపక్కల ప్లేస్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అవి లైట్లు కానివ్వండి, డివైడర్ మీద ఇక్కడ పోలీసు వారి టెంట్లు చాలా ఉన్నాయి. సో నాకు ఈ రోడ్లో కొంచెం టెన్షన్ అవుతుంది, ఎవరు ఆపుతారు ఎందుకు ఆపుతారు, వీడియో తీస్తున్నాం కదా మనం, అందుకని. ఇదిగోండి ఇక్కడ చెక్ పోస్ట్, ఇది లాస్ట్ చెక్ పోస్ట్. ఇంక ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్లు వెళ్తే మనం హైవే ఎక్కుతాం, విజయవాడ హైవే, మెయిన్ హైవే రోడ్డుకి అయితే వెళ్ళిపోతాం. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు తర్వాత చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం. ఎందుకంటే ఇదే రోడ్డు వెనక వైపులేండి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఇందాక కాలువ దగ్గర నుంచి 3 రోడ్లు వచ్చాయి కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి అటు అమరావతికి వెళ్ళాలి. ఇదేంటంటే విజయవాడ దగ్గరలో ఉంటుంది, పక్కనే, విజయవాడకి పక్కనే ఉంటుంది తాడేపల్లి. ఇంకా అమరావతి అయితే కొంచెం దూరం వెళ్ళాలి, ఒక 20 కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇది లాస్ట్ చెక్ పోస్టు. ఇక్కడ దాకా రాగానే మళ్ళీ ఇటువైపు ఆపుతారు. జగన్ గారు పదవిలో ఉంటే మనల్ని ఈ రోడ్లోకి రానివ్వరు. ఇంకా అదిగోండి ఆ యూటర్న్ తీసుకుని ఆటోలు కార్లు వెళ్ళిపోతున్నాయి కదా, అటువైపు వెళ్ళిపోతాం. సో గవర్నమెంట్ మారింది కాబట్టి మనకి ఇప్పుడు ఈ రోడ్లోకి రావడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఎటైనా వెళ్ళిపోవచ్చు, ఎటైనా తిరగవచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ రోడ్లో. ఓకే గాయస్, మరి వీడియో అయితే అయిపోయింది. ఇంకా ఇదే రోడ్డు మొత్తం కూడా, కొంచెం రోడ్డే కానీ ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ ఏరియా మొత్తం కూడా, అది ఒకసారి చూపిద్దామని ఇక్కడ దాకా వచ్చాను. సో మనం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. అది ఇల్లు కాదు, ఆయనది కాదు, అది కృష్ణానది పక్కన ఒక గెస్ట్ హౌస్, ఎవరో డబ్బున్న వాళ్ళు కట్టించుకుంటే అందులో అద్దెకుంటారు అంతే, ఆయన ఓన్ది కాదు. ఇది మాత్రం జగన్ ఓన్ హౌస్ అనే చెప్తారు. చూడండి బారిగేట్లు ఇక్కడ దాకా కనపడుతుంది, పెద్ద పెద్దవి. అసలు 2 అంతస్తుల ఇల్లు హైట్లో కట్టారు. పైన కూడా 4 బెడ్రూమ్లు, 2 మీటింగ్ హాళ్ళు, కింద బెడ్రూమ్స్ ఉన్నాయంట చాలా. ఎవడో చెప్తా ఉంటే న్యూస్ ఛానల్లో విన్నానులేండి, నేనైతే లోపలికైతే వెళ్ళలేదు. అసలు లోపలికి వెళ్ళే సాహసం కూడా నేను అసలు చేయదలుచుకోవట్లే. ఇప్పుడు ఎవరిని కూడా ఎలా చేయరు. మనం ఒకసారి జగన్ గారి ఇంటికి అన్నిటికీ ప్లేస్కి బాయ్ బాయ్ టాటా చెప్పేసామంటే మనం వెళ్ళిపోదాం. పోలీస్ కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత ఫుల్ సెక్యూరిటీ మాత్రం అలాగే ఉంది. ఇంకా ఈరోజు ఏంటో మరి, ఇంకా కొంత పబ్లిక్ లేరు, క్రౌడ్ లేరు, ఖాళీగా ఉంది. నార్మల్గా అయితే చాలామంది ఉంటారు, మనకేంటంటే కొంచెం ఫ్రీగా ఉంది మొత్తం. సరే ఇల్లు అయితే దాటేసుకొని వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ చంద్రబాబు గారి ఇంటికి అయితే వెళ్ళిపోదాము. చివరిసారిగా చూడండి, ఇదే తాడేపల్లి ప్యాలెస్ అంటారు జగన్ గారిది. మళ్ళీ పదవిలోకి వస్తే ఇక్కడే ఉంటారు, ఇక్కడే పక్కనే రాజధాని, హైకోర్టు, మనకి సచివాలయం అన్నీ ఇక్కడే. చూశారు కదా. సరే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. గాయ చూసారు కదా, మొత్తం ప్లేస్ మొత్తం కూడా అసలు తాడేపల్లి ఎలా ఉంటుంది, ఆ ఇల్లు ఎక్కడ ఉంది, అసలు ఎంత ప్లేస్లో ఉంది మొత్తం కూడా చూసారు కదా. అదే ఇల్లు, అది కూడా రీసెంట్గా కట్టింది. సరే ఈ వీడియో అయితే బాగా నచ్చింది కదా అందరికి కూడా. వీడియోకి నచ్చితే లైక్ చేయండి, మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే, నెక్స్ట్ చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం.